అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉన్నాం. మనతో పాటు ఎందరో మనసుల్ని దోచుకున్నటువంటి ఈ మధ్యకాలంలో పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, అనేక తను పడ్డటువంటి కష్టాలు కావచ్చు, వీటన్నిటిని చెబుతూ తన గోసను వెలగక్కుతూనే ప్రజల మనసును దోచుకున్నటువంటి ఏదైతే సామాజిక ఉద్యమ నాయకుడు అని చెప్పుకోవచ్చు, గాయకుడు అని చెప్పుకోవచ్చు, అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, జయసూర్య, కరీంనగర్ వాసి. మనం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న బాగున్నారా? నమస్తే. బాగున్నా. నమస్తే అన్న. ఎట్లా ఉన్నది లైఫ్, ఎట్లా సాగుతున్నది? బాగుందన్న. ఇప్పటికైతే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎట్లయినా ఉంటాయి. కాకపోతే అనేక మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో పుట్టినాం కాబట్టి ఆ సామాజిక నేపథ్యాన్ని అంతా కూడా అర్థం చేసుకుంటూ పెరుగుతున్నాం కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టి కాస్తో కూస్తో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛకు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్వేచ్ఛ ద్వారా సమాజానికి ఎంతో కొంత హితం చేయాలనేటువంటి ఆలోచనతోటి నడుస్తుంది జీవితం మొత్తానికి. అయితే ఎట్లా ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఎట్లా అసలు మనం చూసాం గతంలో నువ్వు పాట ఎట్లా పుట్టింది, పాట నేపథ్యం ఏందని చెప్పేసి ప్రత్యేకంగా మీరు రాసుకున్నటువంటి పాటలు అనేక పాటలు ఉంటాయి. ఒకసారి మనం పాటతో మొదలు పెడదాం. తప్పకుండా అన్న. ఇది తిరుగుబాటు నేర్పించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందు, ఆర్ట్స్ కాలేజీ ముందున్నాం మనం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తిరుగుబాటు, మనకు ఒక సామెత కూడా ఉన్నది, తెలంగాణలో పుట్టినటువంటి గడ్డి పరక కూడా గడ్డ పార అవుతుంది అని చెప్పి. సో ఈరోజు మనం చూస్తున్నాం చుట్టూరంగా ప్రభుత్వాలు సమాజాన్ని, ఆ తర్వాత ఆలోచనను, మనుషుల మధ్యన ఎంత విచ్ఛిన్న రేఖలు తీసుకొస్తున్నారో, ఎంత విడగొట్టి సమాజం లోపల ఒక ఐక్యత అనేది లేకుండా చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మళ్ళీ ప్రజలందరూ కూడా సంఘటితమవుతారు. మళ్ళీ ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ తెలంగాణ సమాజాన్ని ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, పార్టీలు కావచ్చు అణిచివేస్తున్నారో ఆ అణిచివేతకు మళ్ళీ తిరుగుబాటు కూడా పుడుతుంది అని చెప్పి చెబుతూ, మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను, మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను, నానెత్తురంత ఒలకబోసినా, నానెత్తురంత ఒలకబోసినా రేపటి విప్లవాల పంటలకు ఎరువునైతను, మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను, అమరుల త్యాగాల రాగమై గాలిలో పయనించెదను, కూలి రైతు కన్నీటినై ఏరునై ప్రవహించెదను, అగ్గిలోన నన్ను గాల్చినా, ఆ అగ్గిలోన నన్ను గాల్చినా లోకపు అజ్ఞానపు చీకటులను దహించెదను, మట్టిలోన నన్ను గప్పినా ఎర్రని మల్లెనై మొలకెత్తెదను. అదన్నా. సూపర్ అన్న. ఏదైతే మంచి, చాలా అద్భుతమైన లిరిక్స్ కావచ్చు, మంచి గొంతు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నది. అసలు ఈ పాట నేపథ్యము రాయడానికి కావచ్చు అయినా, మనం లేకుంటే ఒక నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు ఎన్నో త్యాగాలు చదవాలి, చూడాలి, అలానే ఎన్నో చరిత్రలు చదవాలి. వీటిని అన్నింటినీ ఎట్లా సేకరిస్తుంటావు అసలు? అంటే నువ్వు గతంలో చూసుకున్నట్లయితే కొంత చదువు నేపథ్యం ఇవన్నీ చెప్పినప్పటికీ అంటే ఏ నేపథ్యంలో పుడుతుంది? అంటే ఒక్కటన్నా, మనం చుట్టూరంగా అనేకమైనటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటాం. రెండవది ఏంటంటే, ఒకప్పుడు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే మనుషులు లేదా పుస్తకాలు ఇవి మాత్రమే ఉండేటివి. ఆ క్రమం లోపల వాళ్ళు పుస్తకాలు చదువుతూ, లేకపోతే వివిధ రకాలైనటువంటి వ్యక్తులను కలుస్తూ వాళ్ళు విషయ సేకరణ అనేది చేసుకునేవాళ్ళు. ఈరోజు మన చేతుల లోపల మొబైల్ ఉన్నది, ప్రపంచమే మన చేతుల లోపల ఉన్నది. తర్వాత కొత్తగా ఏఐ వచ్చింది. ఇట్లా రకరకాలైనటువంటి సాధనాలు ఒకవైపు ప్రపంచం లోపల ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత మనం ప్రపంచాన్ని మనకి దగ్గర చేస్తున్నాయి, అనేక తెలియనటువంటి విషయాల్ని తెలియపరుస్తున్నాయి. సో ఈ క్రమంలో అది వాస్తవం కాదన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి చూసుకొని ఆ తర్వాత తద్వారా నేను ప్రపంచం లోపల ఏం జరుగుతున్నది, ఎట్లా ఏ రకంగా మనుషులు అణచివేయబడుతున్నారు, ఏ రకంగా సమాజం లోపల ఈ విభిన్నమైనటువంటి ఆలోచనలు అనేటివి పుట్టుకొస్తూ ఉన్నాయి, ఏ రకంగా సమాజం అనేది ఇంకా వెనకబాటుతనానికి గురవుతూ ఉన్నది, సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి విషయాల గురించి అవగాహన చేసుకుంటూ వస్తున్న నేపథ్యం లోపల అన్నిటికంటే ఎక్కువగా కనబడ్డటువంటి విషయం ఏమిటంటే, ముందుగా ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ప్రజల్ని దోపిడీ చేయదలుచుకున్నప్పుడు వారి యొక్క రూపాన్ని మార్చుకొని ఒకప్పుడు బహిరంగంగా ఉన్నటువంటి
వారి యొక్క నిజస్వరూపాన్ని ఈరోజు వాటి మీద అనేక ముసుగులు కప్పుకొని ఆ ప్రజల్ని మభ్యపెడుతూ ఏ రకంగా దోపిడీ చేయాలి, ఏ రకంగా వాళ్ళని విడగొట్టాలి, ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళని చిన్నభిన్నం చేయాలి, ఏ రకంగా ఈ సమాజాన్ని పక్కదారి పట్టిపోయేటట్టు చేసి రాజ్యాధికారాన్ని కొన్ని వర్గాల కొన్ని వర్ణాల యొక్క ఆధిపత్యం యొక్క చేతుల్లో పట్టిన ఉంచుకోవాలన్నటువంటి ఆలోచనలతోటి చాలా గొప్ప అల్గారిదాన్ని సృష్టించుకొని దాన్ని వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి గమనించినప్పుడు రైట్, తిరుగుబాటు అనేది ఎప్పుడైతే లేదో, ఎప్పుడైతే ప్రజలు అనేటో వాళ్ళు సంఘటితంగా లేరో ఆ సందర్భం లోపట ఈరోజు ప్రభుత్వాలు పాలకులు కొన్ని వర్గాల చేతిలోపట ఈరోజు ఆధిపత్యము అధికారం అనేది ఉన్నది. కాబట్టి ప్రజల్ని ఏకం చేసి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక హోప్, ఒక ఆకాంక్ష అనేది ప్రజల లోపలికి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనకు మొత్తమే మన వైపు ఉన్నటువంటి బలమంతా నాశనం అయిపోయింది, మనం ఒక్కరమే ఉన్నాము. మనం కూడా కాసేపు అయిన తర్వాత మనం కూడా వచ్చేటటువంటి దాడికి, మనం ఎదుర్కొనే దాడికి మనం కూడా ఒరిగిపోతాం కావచ్చు. ఒరిగిపోయినప్పటికీ కూడా ఆ ఓటమి నుంచి మనం ఆ పారినటువంటి నెత్తుటి మరక మళ్ళీ ఒక కొత్త తరం వచ్చి చూసినప్పుడు ఈ నెత్తుటి మరక ఎందుకు అయిందని చెప్పి అక్కడి నుంచి ఒక చరిత్రను వాళ్ళు సేకరిస్తారు. సో ఆ విధంగా ఆ ఆకాంక్షను, ఆ హోప్ని అనేది సమాజం లోపలికి తీసుకెళ్ళడానికి అప్పుడు ఈ పదాలు పుట్టినాయి, ఈ పాట పుట్టింది. కాబట్టి ఎంత అణిచివేయడానికి ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత తొక్కేయడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మళ్ళీ అది రిజునేషన్ అనేది అవుతుంది, డెఫినెట్గా మళ్ళీ కొత్త తరం ఆవిర్భవిస్తుంది, ప్రశ్నిస్తుంది అని చెప్పడానికి ఆ పాట రాయడం జరిగింది ఆ సందర్భంలో కూడా. ఓకే అన్న, ఏదైతే మనం దేశంలో చూసుకున్నట్టయితే, అలానే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే, ఏదైతే పేదవాడుగానే ఉన్న ధనికుడుగానే ఉంటున్నటువంటి నేపథ్యం మనం చాలా చూసాం. ఎందుకంటే మీరు గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే పాలకుల ఏదైతే వైఫల్యం చాలా వరకు ఉందని చెప్పేసి, వాళ్ళకు ఏదైతే పాలకుల వల్లనే ఇట్లా జనాలు ఇలా మారాల్సి వస్తుంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాల బట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నటువంటి సందర్భం. ఆపరేషన్ కగార్ ఇది ఉన్నటువంటి సందర్భంలో మీరు రాసినటువంటి పాట ఎంతోమంది ప్రజల ఆదరణ పొంది, చాలామంది స్టేటస్లు కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా వెళ్ళింది. అయితే ఈ పాట పుట్టినటువంటి నేపథ్యంలో అసలు పాట అనేది మనం ప్రశ్నగా ఎట్లా మనం చేయాలి అని చెప్పి, అంటే మనం ఎట్లా మనం ప్రశ్నగా మలచాలి అని చెప్పేసి ఎలాంటి నిర్ణయం బట్టి ఇట్లా వస్తుంటుంది అన్న? ఒకటే నేను బాగా బలంగా నమ్మేది ఏంటంటే, నేనేం గొప్పగా పుస్తకాలు చదివినోడిని కాదు, గొప్పగా చరిత్రను అధ్యయనం చేసినోడిని కాదు. సమకాలీనటువంటి అంశాలని, పరిస్థితుల్ని గమనించుకుంటూ వచ్చి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. కాకపోతే ఏమిటంటే ఎట్లా మనం ప్రశ్నించాలి. ప్రశ్న అంటే ఎవరు ప్రజలు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఓ సినిమా చూస్తున్నారు, ఈరోజు సినిమా నిజమని నమ్ముతున్నారు, సినిమాలో చూపించే ఫ్యాబ్రికేటెడ్ చరిత్రను, ప్రోపగాండాను నిజమని నమ్ముతున్నారు. నమ్ముతున్నారు అని చెప్పారంటే దాని ప్రభావం వాళ్ళ మీద ఎంత ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఈరోజు సరే సినిమా విషయం పక్కన పెడితే పాట అనేది తెలంగాణ సమాజాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేసింది అనేది మనం చరిత్రను చూస్తే అర్థమైపోతుంది, తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఎన్ని పాటలు ప్రజలందరూ కూడా సంఘటితం కావడానికి అందరూ ఏకమై కులం, వర్ణం, వర్గం, జాతి ఏ విధాలు లేకుండా కూడా బయటకు వచ్చి మాకు తెలంగాణ కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి అని చెప్పి కొట్లాడిర్రు అని చెప్పానంటే, అట్లా వాళ్ళందరినీ ఏకం చేసింది ఏంది అంటే కళారూపాలే కదా. అట్లా కళకు అంత గొప్ప ఆకర్షణ అనేది ఉంది ప్రజల దగ్గర నుండి. కాబట్టి అది ప్రజలు ఎప్పటికీ పాట అనేది ఈరోజు కష్టం నుంచి అందరూ అంటారు కదా, శోకం నుంచి శ్లోకం పుట్టిందని అంటారు, గాయం నుంచి గానం పుట్టిందని చెప్పి నేను అనుకుంటా. సో ఇక్కడ కూడా ఏంటంటే నాట్లేయంగా పాటలు పాడుకున్నారు, కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను బతుకమ్మ పాటల లెక్క అల్లి చప్పట్లు కొట్టుకుంటూ ఆ కష్టాలను గోస పాటలు పాడుకున్నారు. సో పాట అనేది మనిషి జీవన పరిణామ క్రమం లోపట, ముఖ్యంగా తెలంగాణ బతుకుల లోపట ఒక భాగంగా మారిపోయింది. కాబట్టి ఆ భాగాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఆ పాటను మనం పట్టుకున్నప్పుడు ఆ విధంగా దాన్ని ప్రజల్లోపలికి తీసుకెళ్ళాలి. పాటకు ప్రభావితం అవుతారు జనం. కాబట్టి ఆ పాట ద్వారా వాళ్ళను ప్రశ్నించలేనిది పాట కాదు, ప్రశ్నించకుండా పట్టినటువంటి కలం ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా ఆ కవి ఎవరైనా సరే, పాలకులను ప్రశ్నించలేనటువంటి, పాలకులను నిలదీయలేనటువంటి పాటలు కావనుకుంటా, రాసేవాళ్ళు కవులు కాదనుకుంటా నేను అనుకుంటా. కాబట్టి ఇక్కడ ప్రశ్నించగలగాలి. పాట అనేది ఖచ్చితంగా రాజ్యాన్ని ప్రశ్నించాలి, జరిగేటటువంటి తప్పుల్ని ప్రశ్నించాలి. కాబట్టి ఒకసారి ప్రశ్నిస్తాం, ఒకసారి బాధపడతాం, ఒకసారి ఆకాంక్షిస్తాం. సో అది ఒక కళారూపకంగా, ఒక పాట రూపకంగా, ఒక నాటక రూపకంగా, ఇంకే కళారూపాలు ఉన్నాయో వాటి రూపకంగా అది బయటకు వస్తుంది. సో అట్లే వచ్చింది గాలికి గాయం కానే కాదు అన్నటువంటి పాట. ఒకసారి ఆ పూర్తి పాట
తప్పకుండా అన్న. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు, ఆ వీరాయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. అది అట్లా రాసం. పూర్తి పాట కూడా అయిపోయింది. కాకపోతే ఒక సందర్భాన్ని బట్టి దాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తామన్నా. సో అట్లా ఆ రకంగా ఆ రోజు కేవలం ఆ తల్లి కన్నీరు, ఆ తల్లిని చూసినప్పుడు ఆ తల్లి నడిచేటటువంటి విధానం, ఒక శివంగి లెక్క ఆమె వస్తున్నటువంటి ఆమె ధైర్యాన్ని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ఇంకేముంది అయిపోయిందిలే అన్నటువంటి ఒక నిస్సహాయతను కూడా ఎంత గొప్పగా ఆ తల్లి తన యొక్క నడక లోపట ప్రదర్శించగలిగిందంటే, ఆ ఆత్మస్థైర్యాన్ని చూసి వచ్చినటువంటి ఆ భావాలు అవన్నీ కూడా, నాకు వచ్చినటువంటి పదాలన్నీ కూడా చూసి ఇంత ఆ తల్లి ఏడుస్తలేదు. ఆమె కళ్ళల్లో బాధ ఉంది, కానీ ఆ నీళ్లు వస్తలేవు. ఆ నీటి ఒక్కసారి ఆ తల్లి ఏడిస్తే ఆ కంటి నీటి చుక్కల నుండి ఇంకెంతమంది వీరులు పుడతారో అన్నటువంటి ఒక భావన కలిగి ఆ పదాలు రాసిన. అట్లా ఎంతోమంది కన్నతల్లుల యొక్క కడుపు కోతను మనం చూసినాం. తెలంగాణ నేల ఒక పొర తీస్తే ఉండేది కనబడేది నెత్తురు. ఆ నెత్తురంతా కూడా ఎవరిది అంటే ఈ తెలంగాణ కన్నటువంటి అనేక మంది అమరుల నెత్తురు అది. కాబట్టి ఆ నేల మీద పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా ఆ మట్టి వాసన ఉన్నటువంటి పాటలే మనం రాస్తాం, పాడతాం. మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, అనేక మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఏదైతే నక్సలైట్ సిద్ధాంతాలపైన పాట రాశారు, అనేక మంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు అనే దానిపైన కొంత కామెంట్స్ కూడా వస్తుంటాయి కదా. వీటిని అన్నింటినీ చూసినట్టు ఏమనిపిస్తుంటారు అంటే, ఒకటన్నా నక్సలైట్ సిద్ధాంతం మీద నేను ఇప్పుడు పాట రాయలేదు. ఇది నక్సలైట్ సిద్ధాంతం కాదు. ఇది అణచివేత గురవుతున్నటువంటి ప్రతి మనిషి యొక్క ఆక్రందన, బాధ, ఆవేదన. ఎవరైనా సరే నన్ను ఒకరు వస్తున్నారు, కొడుతున్నారు, 24 గంటలు కొడుతున్నారు, లేకపోతే ఇంకేదో మన మీద అఘాయిత్యాలు ప్రయత్నం చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు ఏం చేస్తాం? ఒకడు వచ్చి మన మీద దాడి చేస్తున్నప్పుడు ప్రతిఘటించడం, తిప్పికొట్టడం, రెసిస్టెన్స్. సో అదే మనం పాటగా రాస్తాం తప్పించి ఒక సిద్ధాంతానికి సంబంధించి కాదు. ఇక నక్సలిజం అంటే నక్సలిజం పుట్టినటువంటి నేపథ్యం ఏంటిదని గమనించాలి కదా. అక్కడ నక్సల్బరి గ్రామంలో పుట్టినటువంటి ఆ నేపథ్యము, అక్కడ అణిచివేత ఎదుర్కొన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు బలగాలను దింపి ఆయుధాలు పట్టుకొని పోలీసులు వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు మరి వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి కదా, వాళ్ళు అప్పుడున్నటువంటి బాణాలు, బరిసెలు, బాకులు అందుకున్నారు. ఆ క్రమం కూడా పరిణామం చెందుకుంటా ఈరోజు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి సందర్భం లోపట తుపాకులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, నక్సలైట్ల దగ్గర ఉండొచ్చు. కాకపోతే ఈరోజు రాజ్యం బలంగా ఉన్నది. ఇంకో కొత్త వ్యూహం కావాలని ప్రజల తరపు నుండి వస్తున్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి బయటికి ఇప్పుడు ఏమంతా మిగిలింది? ఆల్మోస్ట్ అందరినీ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను, వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడానికి టార్గెట్లు పెట్టుకోలేదు, వాళ్ళు నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి టార్గెట్లు పెట్టుకోలేదు, ఈ దేశ ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి వాళ్ళు టార్గెట్లు పెట్టుకోలేదు. కానీ వాటికి వ్యతిరేకంగా పోరాటం అవి కావాలి మాకు, అది ప్రజలకు అందించండి, భూమి పంచండి, సమానంగా అందరికీ హక్కులు సమానంగా వచ్చేలా చూడండి, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా బ్రతికేటట్టు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసేటటువంటి నక్సలైట్ల మీద ఈరోజు రాజ్యం అణిచివేత ప్రయోగించింది, సక్సెస్ అయింది. ఈరోజు సిద్ధాంతం బతికుండొచ్చు, దానికి సానుభూతి పరులు బతికుండొచ్చు. కాకపోతే ఈరోజు ఒక భౌతిక బలం అనేది లేకుండా పోయింది, అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి సిద్ధాంతం మీద కాదు, ఇది ఒక ఆవేదన నుంచి వచ్చినటువంటి పదాలు మాత్రమే. కాకపోతే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి యొక్క విధానం కేవలం నక్సలైట్లను మాత్రమే కాదు, వాళ్ళ యొక్క విధానాన్ని మనం చూస్తాం ప్రజలందరి మీద ఉన్నది. వారి యొక్క అణచివేత కావచ్చు, వారి యొక్క ఆధిపత్య ధోరణి కావచ్చు, వాళ్ళ యొక్క అహంకారం కావచ్చు, కంప్లీట్ ప్రజల మీద మనం చూస్తున్నాం కదా. ఈరోజు మీరు ఒక్కసారి గమనిస్తే మాధవీలత కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్వాడి ఉద్యమం జరుగుతున్నప్పుడు మార్వాడీలకు బాసటగా నిలవడానికి, మార్వాడీలు మాత్రమే హిందువులు, వారి ఏమంటే మేమంతా గెలిచినామన్నటువంటి విధంగా వాళ్ళను చాలా గొప్పగా ప్రైజ్ చేశారు, వాళ్ళకు నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. మరి అదే సల్లూరి మహేష్ మీద, తర్వాత మాల బంటి మీద, అంతకుముందు మిర్యాలగూడ ప్రణయ్ మీద, ఇట్లా అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల మీద దాడులు జరిగినప్పుడు ఏ ఒక్క స్వామీజీ కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ
ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మరి ఇది తప్పు అని చెప్పి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు మనం ఎక్కడ చూసినామా అంటే ఇక్కడ చూస్తుంటే మొన్న ఒక మేడారం లోపల ఒక స్ట్రీట్ వెండర్ ఒక బన్ను అమ్ముకునేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఎంత అరాచకం సృష్టించింది మీడియా పేరు మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు. అంటే ఇక్కడ వీళ్ళు అంతకుముందు మొన్న క్రిస్టమస్కి ఏం చేశారు, దాదాపు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం లోపలనైతే చర్చిల మీద చిన్న చిన్న మన శాంటాక్లాస్ డ్రెస్సులు అమ్ముకునేటటువంటి చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ మీద దాడి చేసుకొని దిస్ ఈజ్ హిందూ నేషన్ అని చెప్పి అనుకుంటా వాళ్ళు చాలా దుర్మార్గంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద దాడులు చేశారు. అంటే ఈ సంఘాలు కావచ్చు వీళ్ళు కావచ్చు చెప్పకనే ఏం చెప్తున్నాయి ప్రజలకు, పూలే విగ్రహాన్ని తంతే పూలే విగ్రహం మీద దాడి చేస్తే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. పూలే అంటే ఎవరు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్రను మగ్గిపోతున్నటువంటి చరిత్రను కంప్లీట్గా బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసి శివాజీ వీరగాథ రాసి మరాఠా నుంచి మొదలు పెడితే సౌత్ ఇండియా నార్త్ ఇండియా మొత్తం కూడా ప్రచారం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహనీయుడు. ఈ అణచివేతకు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి కులాలకు ఎంతో గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి అంత అవమానం జరిగితే మరి బీజేపీ మాట్లాడిందా? మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రజల వైపు ఉన్నారు అనేది ప్రజలు గమనించాలి. మతం గురించి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, దేవుడి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మతం ముసుగు లోపట ఎవరి వైపు నిలబడుతున్నారు, ఎవరి వైపు దాడి జరుగుతూ వస్తున్నారు. కేవలం అగ్రవర్ణాల మీద దాడులు జరిగినప్పుడు, మార్వాడీల మీద దాడి జరిగినప్పుడు వచ్చిన వాళ్ళు మన వర్గాల మీద బీసీ రిజర్వేషన్ల అంశం మీద దాడి చేస్తున్నారు రివర్స్ లోపల తప్పించి మరి మనకు అండగా నిలబడడానికి వచ్చిర్రా లేదా? బీసీ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ల అంశం గురించి ఎంత ప్రచారం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, 42% మేము ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించి ఉట్టెంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి చేత వాళ్ళే చాలా వ్యూహాత్మకంగా పిటిషన్ దాఖలు చేయించి తద్వారా టైంకి వచ్చే వరకు అందరినీ కూడా ఎంత నిరుద్యోగులను ఇక్కడ ఎంత మోసం చేసిందో బీసీలను కూడా అంతే మోసం చేసింది. మేము రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎన్నికలకే ఇవ్వమన్నారు, పోయినరా లేదా? దాని గురించి ఎవరైనా ప్రశ్నించిరా? ప్రశ్నించగలిగినటువంటి పరిస్థితులప్పటికీ ఎవరైనా పోనిచిందా? రాజ్యం ఎంత వ్యూహాత్మకంగా ఇంత వ్యూహ రచన చేసి వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి 23% ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించి 18%కి కుదించి ఎన్నికల్లోకి పోతే కూడా గట్టిగా మాట్లాడే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని వెళ్ళేలా చేసింది కూడా వాళ్ళే. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలైనా ఎవరైనా సరే ప్రజల మీద దాడి చేస్తున్నారు. దాన్ని గమనించాలి మనం. ఏ రకంగా దాడి చేస్తున్నారు, ఎన్ని కోణాల్లో దాడి చేస్తున్నారు అనేది ఒక్కసారి లోతుగా అధ్యయనం చేసి మనం తెలుసుకోగలిగితే రైట్. ఇక్కడ మతం కాదు, కులం కాదు, ఆధిపత్యము. ఈ ఆధిపత్యం ముసుగులో చేసేటటువంటి ఆధిపత్యంతో చేసేటటువంటి దోపిడీ, అది రాజకీయ దోపిడీ, అది ఆర్థిక దోపిడీ. దాన్ని ఇంకా సస్టైనబిలిటీ అనేది ఇంకా కొనసాగించడానికి, సస్టైన్ చేయడానికి వాళ్ళు రచిస్తున్నటువంటి వ్యూహాలు అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఈ ఉత్పత్తి శ్రామిక వర్గాలకు రాజ్యాధికారం అనేది వస్తుంది అనేది నా భావన. కాబట్టి ఇక్కడ అందరు కూడా ఒకటే అని నేనంట, బీజేపీ ఆర్ కాంగ్రెస్. అయితే మనం చూసుకున్నట్లయితే ఒకవైపు దేశ రాజకీయాలు, మన రాష్ట్ర రాజకీయాలలోకి వద్దాం. ఏదైతే రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల కవిత కూడా ఒక పార్టీ స్థాపించింది, జాగృతి అని చెప్పేసి మొత్తం జనంలో తిరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. మరోవైపు కాంగ్రెస్, అలానే బీజేపీ, బీఆర్ఎస్ మొత్తం పోటాపోటీగా జనాల్లో ఉంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయితే కల్వకుంట్ల కవిత ఏమో ఈరోజు ఉద్యోగుల గతంలో ఏదైతే ఉద్యమకారుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గత 10 సంవత్సరాలు ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేసిందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. గత 10 సంవత్సరాలు కవిత బీఆర్ఎస్లోనే ఉన్నదని కొన్ని ఆరోపణలు, దానిపైన మీ స్పందన ఏందన్న? ఆరోపణ ఏముంది, అందరికీ కనబడేటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది చరిత్ర కొంతవరకు వెనకాల ఏం జరుగుతుంది, బ్యాక్ అండ్ స్క్రీన్ బ్యాక్ ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. ఉద్యమకారుల విషయానికి వస్తే ఈరోజు కవితకు ఉద్యమకారులు ఎందుకు గుర్తుకొచ్చారో అందరికీ ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కే. రెండో విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ ఉద్యమకారుడు దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తి, తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు 3 సార్ల తెలుగు యూనివర్సిటీల ఉద్యమకారులతోటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో ఒక సభ పెట్టడానికి డబ్బులు కట్టి మరీ ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్నది ఎవరు? అమరవీరుల కుటుంబాలకు ఫోన్ చేసి మీరు ఆ సభకు పోతే మీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ అన్నిటిని కూడా కట్ చేస్తాం, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి కొంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఆ ఉద్యోగాలను అన్నింటి కూడా మేము తీసేస్తామని చెప్పి బెదిరింపులు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఎవరప్పుడు? కల్వకుంట్ల కవిత కాదా? ఉద్యమకారులకి విషయం గురించి నేను
నేను చెప్పా, నేను నా వయసు కాదు, అనుభవం కాదు. కాకపోతే ఒక మనం క్వశ్చన్ చేసేటటువంటి సైడ్ ఉన్నాం కాబట్టి ఉద్యమకారులు కూడా ఒక ప్రశ్న ఏమిటంటే, ఉద్యమకారులను ఇక్కడ అనవలసినటువంటి సందర్భం కూడా కాదు. ఒకటి ఏంటంటే 10 సంవత్సరాలు వెయిట్ చేసిర్రండి. ఎంతోమంది ఉద్యమకారుల మీద ఇంకా కేసులు కొనసాగుతూ ఉన్నాయి. అట్లాంటి క్రమం లోపల ఇంకెన్నడూ న్యాయం జరగాలి. మొన్న ఒక డిమాండ్ పెట్టిరు, మాకు ఇట్లా ఒక 100 చదరపు గజాల స్థలం కావాలి, ఇట్లా ఉద్యోగం కావాలి, చిన్న చిన్న డిమాండ్స్. అవి న్యాయపూరితమైనటువంటి డిమాండ్స్ పెట్టిరు. వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళకి జరిగినటువంటి లాస్కి ఒక చిన్న కంపన్సేషన్ లెక్క వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడితే ఆ డిమాండ్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అరే మీనాక్షి నటరాజన్ వెనుక తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కాగితాలు పట్టుకొని తిరిగినరన్న మేము స్వయంగా చూసినాము. ఎవరన్నా కనీసం ఒక 5 నిమిషాలు ఇచ్చి వాళ్ళ బాధ విన్నరా, వాళ్ళ గోడు విన్నరా? ఈరోజు ఏ మినిస్టర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే నిరుద్యోగుల పేరు చెప్పి, ఉద్యమకారుల పేరు చెప్పి ఈరోజు ఓట్లాడుకొని అధికారంలోకి వచ్చారు కదా. ఒక్కనాడన్నా వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకున్నారా? వాళ్ళ యొక్క త్యాగం గురించి పట్టించుకున్నారా? వాళ్ళకి జరిగినటువంటి లాస్ గురించి పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు కదా. ఇంత జరుగుతా అంటే మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీలు ఉండి కల్వకుంట్ల కవిత ఒక్కరోజన్నా మరి ఉద్యమకారుల గురించి మాట్లాడిందా? ఒక్కరోజన్నా అమరవీరుల కుటుంబాలకు ఇంత అన్యాయం జరిగింది కదా, మేము న్యాయం చేయాలి అని చెప్పి ఏనాడని అనుకున్నదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ పార్టీ, ఆమె ఉన్నటువంటి స్టాండ్ బయటకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఈరోజు రాజకీయంగానో, ఆర్థికంగానో, వ్యక్తిగతంగానో కుటుంబం నుంచి ఒక వ్యతిరేకత వచ్చేసరికి అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి మా అన్నలంగా, మా బావలంగా, మా నాయనలంగా అని చెప్పి మాట్లాడితే తప్పు కదా. అది తప్పంటే నేను అనేది, నువ్వు ఇప్పుడు మాట్లాడడం అమరుల వీర గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడడం తప్పు కదా. 10 సంవత్సరాలు ఏం చేసినావు? రియలైజ్ అయినా అని చెప్పు. మరి అది చెప్తావా? చేసిందే నువ్వు. ఈరోజు కూడా ఉద్యమకారులకు న్యాయం జరగడం కేవలం వ్యూహమే కదా. ఇది నీ రాజకీయ ఎత్తుగడ లోపల ఒక భాగమే తప్పించి నిజంగా న్యాయం జరగదలుచుకుంటే ఎప్పుడో న్యాయం చేయగలగాలి కదా, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అమరవీరుల త్యాగం కంటే గొప్పది ఏమున్నా తెలంగాణ లోపల? నీ అధికారమే గొప్పది, నీ పదవే గొప్పది అనుకున్నావు కదా. మరి అట్లాంటి సందర్భం లోపల ఏ లక్ష్యాల కోసం ఈరోజు వాళ్ళందరూ కూడా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈ భూమి ఒక పొరదీస్తే తెలంగాణ లోపల నెత్తురుంటుందని. మరి ఆ త్యాగాల మీద, పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణకు న్యాయం చేయాలని అప్పుడు అనుకోలేదు. ఈరోజు వ్యక్తిగతంగా అన్యాయం జరిగేసరికి నేను ప్రజల ముంగటికి వచ్చిన, నేను పూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదు నేను కవితను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీ లోపల పెట్టాలి అని చెప్పి మొత్తము అక్కడ ఏదో దీక్ష కూడా చేసింది ఆ రోజు ఆమె. స్పీకర్కి కూడా ఒక లెటర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అట్లాంటి కవిత పూలే విగ్రహాన్ని ఒకరు తంతే, పూలే విగ్రహం మీద రాజకీయం జరిగితే, పూలే విగ్రహాన్ని అవమానిస్తే ఎందుకు కల్వకుంట్ల కవిత మాట్లాడలే? దేనికి మాట్లాడలే? చేసింది బీఆర్ఎస్ నాయకులనా? కాబట్టి ఏంటంటన్నా, ఎవరిని నమ్మాలని తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. కవిత మీద ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఈరోజు కొత్తగా తెలంగాణ ఉద్యమం నుంచే అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి ఈరోజు కొత్తగా కవితను నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆమెకు ఆర్థిక బలం ఉండొచ్చు, అంగబలం ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి శక్తులు ఆమెతోటి తోడు ఉండొచ్చు. కాకపోతే ఏమిటంటే ఈరోజు ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆ క్రెడిబిలిటీని కోల్పోయింది కూడా అది స్వయంకృత అపరాధమే, వాళ్ళదే, వాళ్ళు చేసుకున్నటువంటి అది. ఎందుకంటే అనేక మంది వాళ్ళతోటి తిరిగినటువంటి సమకాలీకులను అడిగితే వాళ్ళ యొక్క విధానాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది చెప్తారు అందరూ. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా 3 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను కంప్లీట్గా మోసం చేసినాయి. ఎవ్వరు కూడా ఏ ఫలాల్ని వాళ్ళు సాధించలేకపోయినరు. కంప్లీట్గా తెలంగాణ నిరుద్యోగం అట్లే ఉంది. మొన్న నిరుద్యోగుల కబాతు పెట్టాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చింది? ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నెత్తిన పెట్టుకొని మోసి నిరుద్యోగుల వల్లనే తెలంగాణ వచ్చింది. ఇంటలెక్చువల్స్ కదా నిరుద్యోగులు, ఒక ప్రభుత్వాన్ని మార్చగలిగేటటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది నిరుద్యోగులకు. అట్లాంటి నిరుద్యోగులకు గురించి మాట్లాడితే ఇలా నువ్వు బీఆర్ఎస్ గుండాలని చెప్పి మాట్లాడతావా అని నిరుద్యోగుల్ని? ఎంత అన్యాయం ఇది. సో కాబట్టి అన్ని పార్టీలు కూడా మోసం చేసినాయి. రేపు రాబోయేటటువంటి కవిత కూడా ఈరోజు కొత్తగా ఏమో ఆమె ఎక్కడనో చదివి, ఎక్కడనో ఉండి, లేకపోతే ఎక్కడనో బతికి కష్టాలు చూసి వచ్చిన ఆమె కాదు కదా. ఆమె ఆల్రెడీ లెజిస్లేచర్లో ఉంది, ప్రభుత్వంలో ఉంది, అన్ని అన్యాయాలని ఆమె కూడా చేసింది. ఈరోజు కొత్త పార్టీ పెట్టేస్తే ఎట్లా నమ్ముతారు? అంతే. ఉన్న ఒక జెండాలు మార్చినంత ఈజీగా ప్రజలు నాయకత్వాన్ని చేంజ్ చేసుకోవాలని అనుకోరు కదా. అట్లా అయితే మనం ఉద్యమం సమయంలో ఏదైతే మాటతో పాటు పాట కూడా కీలకంగా పనిచేసింది తెలంగాణలో. ఆ దాంట్లో కొంత మార్పులు చేర్పులు, మళ్ళీ కొత్త మీరు రాసుకున్న పాట కూడా తెలంగాణలో ఒక మార్పునైతే సృష్టిస్తుంది. ఒక్కసారి ఆ పాట కూడా మాకు మార్పుకు ఇది అలవాలం అంటే అనేక మంది పాటలు రాస్తున్నారు, అనేక మంది పాటలు పాడుతున్నారు, అనేక మంది చైతన్యాన్ని రగిలిస్తున్నారు. వాళ్ళలో ఎక్కడనో మూల వరుసలో నాకు స్థానం దక్కింది కావచ్చు, అందుకు సంతోషం తప్పకుండా. కాకపోతే ఒక పాట, ఒక మాట మార్పు తీసుకురాదు. ఆలోచన ఒక విత్తనం వేస్తుంది కావచ్చు,
ఆ విత్తనం మహావృక్షం అనేది అనేక పరిణామ క్రమాల తర్వాత జరుగుతుంది అనేది ఆకాంక్షిస్తాం. రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చి కొరకు అన్నిటమా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలిచేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. ఈ పాట రాసినాం కాబట్టి ఇట్లాంటి పాటలు అనేకం రావాలి. ఎంత అన్యాయం జరిగింది, ఎంత దుర్మార్గం జరిగింది. ఈరోజు కనీసము ఒక్కటన్నా మన చరిత్ర ఎందుకు మర్చిపోతాం? తెలంగాణ వాదం ఎందుకు ప్రజల లోపల కొత్త తరం లోపల లేకుండా పోతూ ఉన్నది? ఒక తెలంగాణ ఉద్యమకారుడు కనిపిస్తే గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల లోపల తెలంగాణ సమాజం ఎందుకు పోతూ ఉన్నదంటే చరిత్రను కూడా మనం మర్చిపోతున్నాం. చరిత్రకు సాక్ష్యాలుగా నిలవలసినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మాయం చేస్తున్నది నేడున్నటువంటి రాజ్యం. ఈరోజు ఉస్మానియాని చూస్తే చాలు ఒక గర్వంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఈరోజు ఇది ఇక్కడ లేకుంటే, దీన్ని కూల్చేస్తే ఏం జరుగుతుంది? కనబడుతుందా? చరిత్రను ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణ కోసం కష్టపడేటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు ఏవి? మన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు, ఘంటసాల విగ్రహం పెడతా ఉన్నారు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతారట. వాళ్ళ చరిత్రలు ఏంటియో అవన్నీ ప్రజలు చూసిరు. ఈరోజు చరిత్రకు సాక్ష్యాలుగా మన చరిత్రకు మన బిడ్డలు చచ్చిపోయారు. బెల్లి లలితక్క 18 ముక్కలు అయిపోయింది కదా. మారోజు వీరన్న అన్యాయంగా హత్య చేయబడ్డాడు కదా. సాంబశివుడు చచ్చిపోయాడు కదా. అందరూ తెలంగాణ వాదులే కదా, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళే కదా, తెలంగాణను కలలుగా అన్నోళ్ళే కదా, వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు కదా. మరి ఆ తెలంగాణ వాదుల యొక్క విగ్రహాలు బెల్లి లలితక్క పేరు ఎక్కడని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త తరంని ఎవరన్నా అడిగితే ఎవరని అంటారు అనే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? పాలకులు కదా. ఒక స్తబ్దత వాతావరణం, ఒక నిశ్శబ్ద వాతావరణం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సప్పుడు చేసి నేనే తెచ్చిన సాగు నోట్ల తలకాయ పెట్టానని చెప్పని అన్నాడు. ఆ రోజు కూడా ఉద్యమకారులు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఏమిటంటే తెచ్చింది మేము, కొట్లాడింది మేమే చేసినాం, ఇదంతా మేము నడిపించినాము, మా బిడ్డలు చచ్చిపోయారని చెప్పి వాళ్ళు ఒక్కనాడు ఒక్క మాట గట్టిగా మాట్లాడున్నా ఈరోజు తెలంగాణ తరము, కొత్త తరం అంతా కూడా చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండేది. ఈరోజుకి చెప్తున్నాం, ముచ్చెర్ల సత్యనారాయణ మొట్టమొదటి తెలంగాణవాది, తెలంగాణ చరిత్ర నిర్మాత, ఆయన తెలంగాణ ఉద్యమ నిర్మాత. ఈరోజు ఆయన చరిత్ర లేకుండా చేసిర్రు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోపల 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసి బహుజనవాదానికి బహుజనవాదానికి ప్రయారిటీ ఇస్తూ ఎక్కడైతే బీసీలు కావచ్చు, నిమ్న వర్గాలు కావచ్చు అవమానానికి గురవుతున్నారో అక్కడ ప్రభుత్వాన్ని కూడా తిరిగి ప్రశ్నించి నీలాంటి వాళ్ళతో నాకు అనవసరం అని చెప్పి ఆ పదవిని కాలదాన్ని బయటకు వచ్చి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ముచ్చెర్ల సత్యనారాయణ కదా. నిజాం టైం నుంచే ఆయన ప్రత్యేక తెలంగాణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్ముల్కి ఉద్యమాన్ని వరంగల్ లోపల ప్రారంభించి అది మొత్తం తెలంగాణ అంతా కూడా వ్యాపించే విధంగా అనేక ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తి. జై తెలంగాణ పత్రిక స్థాపించి అనేక రకాలుగా ప్రజల్లోపడి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆయన మినిస్టర్గా అయినా లేకపోతే ఆయన వ్యక్తిగా అయినా అతను తీసుకున్నటువంటి నిర్ణయం లోపల నడిచే నడక లోపల తెలంగాణ వాదాన్ని చాలా గొప్పగా ప్రజలకు చూపించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు తెలంగాణ జాతిపితలు కావాలి. ఈరోజు కేసీఆర్ జాతిపిత అంటారు. 6 తూటాలు గుండెలోపటికి దింపుకున్నటువంటి గద్దరి తెలంగాణ జాతిపిత అవుతాడు. 18 ముక్కలైపోయినటువంటి బెల్లి లలితక్క తెలంగాణ తల్లి అవుతుంది. మారోజు వీరన్న తెలంగాణ జాతిపిత అవుతాడు. ఇట్లాంటి మహనీయులు అవుతారు కానీ తెలంగాణ కోసం ఆసువులు బాసి తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ కోసం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు అవుతారు తప్పించి జాతిపితలు. ఈరోజు మామూలు వ్యక్తులు ఎందుకు అవుతారు తెలంగాణ కోసం? రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోకుండా, విలాసాలు అనుభవించకుండా, ఆధిపత్యాన్ని అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉన్నటువంటి నాయకుడు నిజమైన నాయకుడు అవుతాడు. అభిమానాన్ని సంపాదించుకొని పెద్ద గుంపుని ఏర్పాటు చేసుకొని విలాసాలు అనుభవించుకుంటా, సకల సౌకర్యాలను అనుభవించుకుంటా, ప్రజల్ని దోపిడీ చేసుకుంటా, వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి వ్యక్తులు జాతిపితలు ఎట్లయితారన్నా? అవుతారా? మన కుటుంబానికి పిత ఏం చేస్తాడు? ఇల్లును చక్కబెడతాడు, ఇంట్లో ఉన్న అందరికీ న్యాయం చేస్తాడు. అప్పుడు కుటుంబ పిత. అప్పుడు ఆయన నాన్న అంటాము, కుటుంబ పెద్ద అవుతాడు.
మరి తెలంగాణ అంతా నీ కుటుంబం అన్నప్పుడు నువ్వు నీ కుటుంబం నలుగురు ఉన్నటువంటి నీ కుటుంబానికే న్యాయం చేసుకుంటావు కాబట్టి కల్వకుంట్లకు నువ్వు జాతి పితవైతావు, కల్వకుంట్ల జాతికి వెలమ జాతికి నువ్వు పితవైతావు తప్పించి వేల ఎకరాలు బినామీల పేర్ల మీద ఉన్నటువంటి నీ అనుయాయులు ఎవరైతే ఉంటారో నీ అనుచరులు ఎవరైతే ఉంటారో నీ కుటుంబాలు ఎవరైతే ఉంటాయో నీ కులం ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బినామీలో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు నీ ఆస్తులకు నువ్వు రైతు బంధు ఇచ్చుకున్నావు, వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ పొట్ట నింపినావు కాబట్టి నువ్వు ఆ జాతికి జాతిపితవైతావు తప్పించి మరి నా కుటుంబం అంతా తెలంగాణ అని చెప్పినటువంటి నువ్వు ప్రతి ఆకలితోటి చంపేసినావు కదా, రైతులను చంపేసినావు కదా. కంప్లీట్గా ఉరిసిల్ల ఇప్పటికీ ఉరిసిల్ల లెక్కనే ఉన్నది అక్కడ పరిస్థితి. అన్నీ చూస్తున్నాం కదా. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఎందుకు దింపారు కేసీఆర్ అంటే నువ్వు దిగిపోవడానికి రీజన్ ఏంటిది? నీ అహంకారం, నువ్వు తెలంగాణకు చేసినటువంటి అన్యాయం. కాబట్టి తెలంగాణ జాతిపితలు అయితే తెలంగాణ భూమి కోసం నెత్తురు చిందించిన వాళ్ళు తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పించి మామూలు వ్యక్తులు కారు. ఇట్లా దోపిడీ చేసే రాజకీయ నాయకులు అయితే అసలే కాదు. అది ఓకే అన్న. ఏదైతే చాలా ప్రశ్నలు చాలా లెంత్గా తీసుకున్నా, ఇంకొక మరి చివరిగా ఒక ప్రశ్న అన్న. ఏదైతే ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14th, దాన్ని ఏదైతే పుల్వామా దాడి కూడా అదే రోజు జరగడం బ్లాక్ డేగా ఆ రోజు చేసుకోవడం అదంతా చూస్తుంటాం. ఏదైతే ఫిబ్రవరి 14th బయట తిరుగుతే ప్రేమికులు ఖచ్చితంగా పెళ్లి చేస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ సంస్థలు ఏదైతే ఉన్నాయో బజరంగ దళ్ కావచ్చు, అలానే వివిధ హిందూ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? రైట్, వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆ విధంగా ప్రేమ జంటల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఏదో విదేశీ సంస్కృతి, దీన్ని ప్రోత్సహించొద్దు అని చెప్పని అంటున్నారు. దీని లోపల ఎంత విద్వేషం ఎంత విషయం ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తప్పు చేస్తున్నారు? ప్రేమించడం తప్ప. ఫస్ట్ థింగ్ ఇది రోజు దీన్ని విశ్లేషించడం కంటే కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. ఆ రోజు ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య కదా. ఆ ఒక్క రోజుకి ప్రభుత్వాలు ఎన్నడన్నా దాని మీద ఇట్లా చెయ్యొద్దు, చేసిన వాళ్ళను ఇట్లా ఏ రకంగా దాడులు చేసేటటువంటి వ్యక్తులను అరెస్టులు చేసి కేసులు పెట్టాలని చెప్పి ఒక్క చట్టమన్నా తీసుకొచ్చిందా అన్న? నీకు ఒక పర్పస్లా ఒకటి లోపల పెట్టుకుని దాడి చేస్తేనే చేసినట్ట. మనిషి మీద దాడి చేయడమే తప్పు. పెళ్ళిళ్ళు చేయడానికి నువ్వెవనివి? నువ్వు రిజిస్టర్ ఆఫీసా అది? ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పెళ్ళి చెల్లుతుందా? అసలు రిజిస్టర్ ఆఫీస్లో కదా చేయాలి. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి రూల్ ఏందన్నా, ఒక నార్మల్గా గుడికి పోయి, అంటే ఆల్రెడీ అది ఎండోమెంట్ లోపల ఉన్నటువంటి ఒక టెంపుల్ ఆర్ చర్చ్ ఎక్కడికైనా పోయి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు రిసిప్ట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో మనం రిపోర్ట్ చేస్తాము. దాని తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇదంతా ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది వాళ్ళే చెప్తారు కదా. నువ్వు అట్టిగా పోయి గుళ్ళకి పోయి పసుపు తాడు కొమ్ము కట్టేసి పెళ్లి చేస్తే పెళ్లి కాదు, అది ఎవరు ఒప్పుకోరు కూడా, అది ఇల్లీగల్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు చేసేది కూడా అట్లాంటి పనే కదా, ఇల్లీగల్గా చేస్తున్నారు కదా. ఇది ఇట్లా చేస్తే శిక్షలు ఎందుకు వేస్తలేదు గవర్నమెంట్? ఎందుకు ఆ రోజు జస్ట్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి అక్కడ ఏదో చిన్న హాస్టల్ పిల్లలు ఆడపిల్లలు మా పేరెంట్స్ని లోపల రాణిస్తలేరు అని చెప్పి చిన్న ధర్నా చేసినందుకు గంతమంది 50-60 మంది పోలీసులను అక్కడ పెట్టిన వాళ్ళు వాళ్ళని బయటికి రానియకుండా ధర్నా చేయనీయకుండా మరి అట్లాంటి ఆడపిల్లల మీద అట్లాంటి అబ్బాయిల మీద మొత్తం దాడులు చేస్తా అంటే, మూక దాడులు చేస్తా అంటే, తిడుతుంటే ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఎందుకు యాక్టివ్గా పనిచేస్తలేదు? బజరంగ్ దళ్ వాళ్ళని ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తలేరు? ఇట్లా చేసేవాళ్ళని ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదంతా విషయం ఎక్కడ కులం దగ్గర. ఇక్కడ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే చంపేయాలనో లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు వద్దన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? దానికి మూలం ఏంటిది? కులమే కదా మూలం. కులాంతర వివాహాలు జరగకూడదు. ఎందుకంటే ఏ కులం వల్ల ఆ కులం వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఈ కులాంతర వివాహాలు జరగకూడదు. వివక్ష ద్వారా నిచ్చెనమెట్ల కుల సమాజం లోపల ఉన్నటువంటి ఆ అహంకార ధోరణితోటి కులంతర జరిగితే మార్పే ఉన్నది. వివక్ష. అరే నాకంటే నేను ఒక ఆధిపత్య వర్గానికి చెందిన కులోన్మాదిని అనుకుందాం. నేను నిమ్న కులానికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటే వివక్ష ఉంటుంది కదా నాకు. కులమాధారంగా వివక్ష ఉంది కదా నాకు. ఆ వివక్ష కావచ్చు, ఆ దుర్మార్గమైనటువంటి అహంకారపూరితమైనటువంటి ఆధిపత్య భావజాలం కావచ్చు, అవే కదా. ఆ నిచ్చెనమెట్ల కుల సమాజం నుండి వచ్చినటువంటి ఆలోచన విధానమే ఈరోజు బజరంగ దళ్ అనేది చాలా బహిరంగంగా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఆ కులోన్మాదంతో జరిగేటటువంటిదే అక్కడ జరిగేటటువంటి దాడి. ఎందుకు వద్దన్నా? వేరే దేశాల లోపల ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళని ఎక్కడ చూసినాం. బజరంగ దళ్ ఏమంటుందనంటే, మేము సమాజాన్ని కాపాడడానికి చేస్తున్నాము, సమాజాన్ని రక్షించడం మా బాధ్యత, మా వంతు ఏదైతే కర్తవ్యం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. రోజు చేయాలి మరి. సమాజం ఒకటే రోజు రక్షిస్తావా? ప్రతిరోజు రక్షించాలి, మరి ప్రతి సంవత్సరం రక్షించాలి. ఏంటిది అందులో రక్షించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పేంది?
సరే ఒకవేళ ఎవరైనా జంటలు కొంచెం ఆ, కాస్త అసభ్యంగా ప్రవర్తించారు అనుకుందాం. అసభ్యంగా మొత్తం ఉన్న వాళ్ళందరూ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు అది తప్పు. దాని గురించి ఏదన్నా ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రేమ ఉన్నా ఏదున్నప్పటికీ కూడా నాలుగు గోడల మధ్య జరిగేది వేరు, బయట బహిరంగ ప్రదర్శన ఇచ్చేది వేరు. అశ్లీలత ఎక్కడైనా ప్రోత్సహించేది లేదు, వాస్తవమే. నువ్వు ఒక్కో రోజే నువ్వు ఎందుకు బాధ్యత తీసుకుంటున్నావు? జీవితాంతం తీసుకో, ప్రతిరోజు తీసుకోవాలి, 365 రోజులు తీసుకోవాలి. ఒకరోజు తీసుకొని సమాజాన్ని రక్షిస్తా అంటే ఎట్లా? కాదు కదా. ఇప్పుడు ఆర్మీ జవాన్ నేను ఒకటే రోజు డ్యూటీ చేస్తా, పోలీస్ నేను ఒకటే రోజు డ్యూటీ చేస్తా అంటే నడుస్తుందా? నడవది. ఇక్కడ కూడా ఏంటంటే అది ఇక్కడనే అర్థమైపోతుంది కదా, సమాజం మీద ప్రతిరోజు ఆలోచన లేనోడు ఆ ఒక్కరోజు ఎందుకు వస్తున్నది మనకి అంటే అక్కడ ఆలోచనకు మూలం ఏంటంటే ఆ రోజు ప్రేమికుల దినము అని చెప్పనంటే ఇది ఏదో పాశ్చాత్య భావజాలము. ఇంకొకటి కుల లవ్ మ్యారేజ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. లవ్ అనేది తప్పు వాళ్ళ ఉద్దేశం లోపల. లవ్ ఎందుకు తప్పు? అక్కడ విభిన్నమైనటువంటి కులాల మధ్యన ఒక ప్రేమ పుడుతుంది, ఒక ఐక్యత పుడుతుంది, ఇవన్నీ కోణాలు ఉంటాయి. దీనికి మూలం అనేది కులమే, కుల వివక్షే, అంతే. ఇందులో ఇంకొక ముచ్చటే లేదు. కుల వివక్ష వల్లనే ఆ రోజును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అంతే. అందుకే కులాంతర వివాహాలు జరుగుతుంటే ఎక్కడికన్నా వచ్చి దాడులు చేస్తలేరు, చంపేస్తలేరు. అరే కులం కాని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎన్ని దాడులు మొన్నటిదాకా చూసినాం కదా, ఎంతమందిని చూసినాం, ఎన్ని కేసులు చూస్తున్నాం ప్రతిరోజు, అంతేనా కదా. సో ఇక్కడ ఏం లేదు, కులాంతర వివాహాలు జరగాల్సిందే. అట్లనే ఆ రకంగానే సమాజం అనేది కుల నిర్మూలన జరిగేది కులాంతర వివాహాలతోటి మాత్రమే సాధ్యమవుతుంది. కులాంతర వివాహాలు జరగాలి. ఇది ఒక మంచి పూవనం లెక్క మన సమాజము, ముఖ్యంగా మన తెలంగాణ సమాజం ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ఆ వైపుగా ఆ దిశగా నడుస్తుంది, అడుగులు వేస్తుంది. చదువుకుంటున్నాము, ఇట్లా అనేక మంది చైతన్యం అవుతున్నాము. ఏ మూలం నుంచి వచ్చినటువంటి కూడా మంచికి మనం చైతన్యం అయినప్పుడు డెఫినెట్గా ఆ మార్పు అనేది జరుగుతుంది. దాన్ని అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే ఒక చివరిగా ఒక మంచి పాటతో మనం ఎండ్ చేద్దాం అన్న. తప్పకుండా అన్న. ఈ మధ్యన కొన్ని ప్రభుత్వ వ్యూహాలు అర్థం కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎవరైతే హత్యలు చేపించారో, ఎవరైతే ఈ తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారో అట్లాంటి వ్యక్తుల దగ్గరకే యుద్ధ నౌకకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను పంపించి తెలంగాణ సమాజాన్ని చాలా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితుల్లోపటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు మా చరిత్ర మాకు కావాలి. మా తెలంగాణ చరిత్ర అనేది మా ప్రజలకు, మా ముందు తరాలకు, మా భవిష్యత్ తరాలకు తెలవాలి. కాబట్టి విషముగక్కే చంద్రుని ఎన్నెల అడవి కోయిల నువ్వైనావు, రాగాలు అల్లితే ఉయ్యాలో రాలిపోయిందమ్మ ఉయ్యాల. జనగుండెల పాటవై జనసభకు జెండావై పాటలు పాడితే ఉయ్యాలో పగబట్టినారమ్మ ఉయ్యాల. తెలంగాణ కోయిలవే అమ్మా బెల్లి లలిత, తెలంగాణ కోయిలవే అమ్మా బెల్లి లలిత. 18 ముక్కలైన నీ చరితను బతుకమ్మ పాటగా పాడేము ఉయ్యాలో, యాది చేసుకుందు ముయ్యాల. మోదుగు పువ్వుల ఉయ్యాలో నిన్ను చూసుకుందుమే ఉయ్యాల. బతుకమ్మ పాటల్ల ఉయ్యాలో నీ గొంతు విందుమే ఉయ్యాల. కాబట్టి మా పూర్వీకులైనటువంటి, మా కోసం త్యాగాలు చేసినటువంటి తెలంగాణ అమరవీరుల యొక్క చరిత్రకు సాక్ష్యాలుగా ఉండేటటువంటి విగ్రహాలని కావచ్చు, అది ఏ రూపకంగానైనా సరే వాళ్ళ చరిత్రను ప్రజలకు తీసుకుపోయే విధంగా మళ్ళీ తెలంగాణ అంటే ఇక్కడ తిరుగుబాటు అనేది చావదు, ఇక్కడ గడ్డి పరక కూడా గడ్డ పార అవుతుంది అని చెప్పి మన ప్రజలను చైతన్యపరుస్తూ ఖచ్చితంగా మా వంతు ప్రయత్నాలు మేమంతా కూడా కొనసాగిస్తాం. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలని, దోపిడీల్ని ప్రజల చేత తిప్పి కొట్టే విధంగా మేము ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే చాలాసేపు మీ విలువైన సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మంచి పాటలే కాదు, మాటలు అనేక అంశాలు మీ దగ్గర చాలా క్లుప్తంగా ఉన్నాయి. మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. చూశారు కదా, ఇప్పటి వరకు మనం జయసూర్యతో మాట్లాడాము. అనేక విషయాలు, అనేక అంశాలపైన మనం సుదీర్ఘంగా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే బీజేపీ కావచ్చు, అలానే బీఆర్ఎస్ గురించి కావచ్చు, అట్లనే ప్రభుత్వ వైఫల్యాలు, అలానే కొన్ని మారాల్సినటువంటి కొన్ని వాటి సమస్యలపైన కూడా మనం తెలుసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్.